వెల్లుల్లి రసం. ఓకే, సో వెల్లుల్లి రసం మనం చాలా రసాలు చేసుకున్నాం, తిన్నాం కూడా. అండ్ వెల్లుల్లి రసం అనేది చాలా సంథింగ్ స్పెషల్ ఫర్ ఎవ్రీబడి. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో వెల్లుల్లి రసంకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లిపాయలు, అలాగే మిరియాలు ఘాటుతనాన్ని ఇంకా పెంచేందుకు, అండ్ మిగతా అన్ని కూడా టమాటా, అండ్ ఆల్సో మనకి చింతపండు రసం తెచ్చుకున్నాం. మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, ఆవ నూనె, సో ఆవ నూనెలో మనకి ఏంటి స్పెషల్? సో ఆవ నూనె వాడడం ద్వారా స్కిన్ అనేది ఫస్ట్ చాలా క్లియర్గా అవుతుంది, అండ్ అలాగే బాడీలో కొంచెం వేడిని కూడా తగ్గిస్తుంది, అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొంచెం డైజెషన్లో కూడా ఉపయోగపడుతుంది. సో మనం ఎక్కువగా నార్త్ వాళ్ళతో మన స్కిన్ కంపేర్ చేస్తే వాళ్ళ స్కిన్ చాలా క్లియర్గా ఉంటుంది. సో వాళ్ళు మనం స్టేపుల్గా ఇక్కడ ఎలా అయితే కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తామో వాళ్ళు అలా మస్టర్డ్ ఆయిల్ మాత్రమే యూస్ చేస్తారనమాట. ఓకే, షూర్. సో ఆయిల్ అయితే వేడెక్కిపోయింది, కలిపి ఇంకొక స్పూన్, కొంచెం జీలకర్ర, అండ్ మనం ఎంత ఫ్రీక్వెంట్ గా వాడచ్చు ఆవ నూనె? ఆవ నూనె మనం రెగ్యులర్ గా కూడా వాడచ్చు. ఆవ నూనెతో మనకు డిసడ్వాంటేజెస్ అంటూ ఏమీ ఉండవు ఎక్కువగా. నెక్స్ట్ టైం వేస్తున్నాం. నెక్స్ట్ ఆవాలు, అలాగే ఎండుమిర్చి, మన ఇండియన్ వంటకాల్లో సర్వసాధారణంగా ఫస్ట్ మనం వేసేది పోపు, కానీ దానిలో చాలా వాల్యూ ఉంటుంది. అవును, అందరూ అనుకుంటారు అన్ని ఒకటేలా ఉంటాయి కదా, ఏంటి తేడా అనుకుంటూ ఉంటారు, కానీ చాలా తేడా కూడా ఉంటుంది. చాలా తేడా ఉంటుంది. మనం ఏదైతే స్టార్టింగ్ వేస్తామో స్టార్టింగే మనం ఫస్ట్ థింగ్ ఇన్ఫెక్షన్స్ రానివ్వకుండా చేసేది, అండ్ ఇంకొకటి ఏంటి అంటే డైజెషన్ కి. సో జీలకర్ర ఏదైతే ఉందో డైజెషన్ కి ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ హోల్ స్పైసెస్ అంటే మనం బిర్యానీ చాలా వేసుకుంటాం, హోల్ స్పైసెస్ మ్యాండేటరీగా వేసుకుంటాం, సో అది ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తుంది. రెడ్ చిల్లీస్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది, అండ్ మినపప్పు ఫర్ ప్రోటీన్, అండ్ ఇంగువ ఇస్ ఆల్సో ఫర్ డైజెషన్. సో ఇంగువ మనం తప్పకుండా ప్రతి దాంట్లో ఇంక్లూడ్ చేస్తాం మన రెసిపీస్ లో చూసుకున్నట్లయితే. సో ఇది ఏంటంటే మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చక్కగా డైజెస్ట్ అవ్వాలి అని. నెక్స్ట్ పొట్టు మినపప్పు ఇంక్లూడ్ చేస్తున్నాం. సో పొట్టు మినపప్పులో మనకు ఐరన్ అండ్ ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఐరన్ కూడా ఉంటుంది. ఎస్, ఆ పొట్టులో ఐరన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంగువ, ఇంతకు ముందు చెప్పుకుంది. అలాగే కరివేపాకు, నెక్స్ట్ టమాటో కూడా, సో టమాటో చక్కగా మగ్గేలోపు మనం వెల్లుల్లి అండ్ అలాగే మిరియాలు కొంచెం దంచేసుకుందాం, క్రష్ చేద్దాం. సో వెల్లుల్లి ఎక్కువగానే వేస్తున్నాను. అండ్ మీరు ఒకటి గమనిస్తే సీజన్ కి కూడా ఇది చాలా పర్ఫెక్ట్. అవును, అలాగే మిరియాలు కూడా కొన్ని మిరియాలు ఎక్కువగానే వేస్తున్నాం. చాలా మంది మిరియాలు ఘాటుదనాన్ని బట్టి అడ్జస్ట్ వేసుకోవచ్చు, అండ్ చాలా మంది మిరియాల పొడి వేసేస్తారు, అండ్ అలాగే మిరియాల రసం కూడా ఎక్కువగా పెట్టుకుంటారు. సో మనం ఏంటంటే మిరియాలు కొంచెం ఘాటుకి వేస్తున్నాం. సో బాగా క్రష్ చేసుకోవాలి. అండ్ ఏది కూడా ప్రతిదీ మనం మిక్సీ పట్టకూడదు. అవును, సో ఆ మిక్సీ పడితే కూడా కొంచెం టేస్ట్ పోతుంది. సో కొంచెం ఇలా మనం లైట్ గా క్రష్ చేసి వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. అందుకే రోటి పచ్చళ్ళకి అంత టేస్ట్. అవును. సో మనం చక్కగా క్రష్ చేసేసుకున్నాం.
ఇప్పుడు ఇందులో మనము చింతపండు గుజ్జు వేసేస్తాం. ఇంకొన్ని వాటర్. ఇంకొన్ని వాటర్ ఇందులో. ఇప్పుడు ఇది కూడా కొన్ని వేసేస్తాం. ఇంకొన్ని వాటర్ వేసుకుందాం అందులో. ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు కూడా. సో పులుపు ఎక్కువగానే వేసాం కాబట్టి కొంచెం ఎక్కువ సాల్ట్. పులుపు ఎక్కువ ఉంటే మనకి ఉప్పు కూడా దానికి తగ్గినట్టుగా పడుతుంది. ఎస్. సో కొన్ని వాటర్ వేసేసుకొని దాన్ని బాగా మగ్గించుకోవాలి ఇంకా. ఓకే. సో మనం మూత పెట్టేసుకోవచ్చా? యా. పల్లవి మన రసం చూసేద్దామా? యా. కంప్లీట్గా మరిగిపోయి సగం అయిపోయింది. ఎస్. మరి రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయినట్టే. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. అలాగే. ఓకే. సో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. ఓకే. అయిపోయిందా పల్లవి అయితే మరి? యా అమూల్య, వెల్లుల్లి రసం రెడీ. ఓకే. ఘాటు ఘాటు వెల్లుల్లి రసం అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. వెల్లుల్లి రసంకి కావాల్సిన పదార్థాలు: ఆవ నూనె, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పొట్టు మినపప్పు, ఇంగువ, కరివేపాకు, టమాటో ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, ఉప్పు, చింతపండు గుజ్జు, పసుపు, కొత్తిమీర. వెల్లుల్లి రసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో ఆవ నూనె పోసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పొట్టు మినపప్పు, ఇంగువ, కరివేపాకు, టమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు చిన్న రోటిలో వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు వేసి దంచి పాన్ లోకి వేసి చింతపండు గుజ్జు కూడా వేసి కాస్త నీళ్లు, పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి కొద్దిసేపు బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెల్లుల్లి రసం రెడీ.